చెడు చేస్తున్న వారికన్నా చెడు చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని కర్మను మాత్రం తప్పించుకోలేవు. మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒక అతను అడిగాడు. దానికి సమాధానం, మనసులో నమ్మకం ఉంటే అణువంత, అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. కాలం మనది కానప్పుడు ఎంగిలి విస్తరాకు కూడా ఎగిరెగిరి పడుతుంది. మౌనంగా ఉండటం ఉత్తమం. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకటంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకటంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. జీవితంలో ఏది ఎప్పుడు చివరదో చెప్పలేం. ఏ ఆట చివరదో, ఏ మాట చివరదో. అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండు, వీలైతే కలుస్తూ ఉండు. అన్నీ బాగున్నప్పుడు పలకరించినా పలకరించకపోయినా పర్లేదు. కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళి పలకరించి రావాలి. అదే మనం బంధానికి ఇచ్చే విలువ. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. జీవితంలోకి ఎందరో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. పరిచయం గొప్పది కాదు. మర్చిపోలేని మాట ఒకటి ఉంటుంది, చేసిన సాయం ఒకటి ఉంటుంది, గడిచిన క్షణం ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది. అది ఎవరు అన్నది నీకు మాత్రమే తెలుసు. తల్లిదండ్రులను తమ దగ్గర ఉంచుకునే అధికారం కూతుళ్ళకి ఉంటే దేశంలో ఒక్క వృద్ధాశ్రమం కూడా ఉండదని అంటారు. కానీ అదే కూతురు పెళ్లి తర్వాత తన అత్తమామల్ని తల్లిదండ్రులుగా స్వీకరిస్తే దేశంలో ఏంటి, మొత్తం ప్రపంచంలోనే ఒక్క వృద్ధాశ్రమం కూడా ఉండదు. భార్యాభర్తల అనుబంధం అంటే కంటికి చేతికి ఉండే సంబంధంలా ఉండాలి. చేతికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది. మంచి వెనకాల ఎవ్వరూ వెళ్ళరు, చెడు వెనకాలే అందరూ పరిగెడతారు. ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు, కానీ పాలు అమ్ముకునేవాడు మాత్రం కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికే వెళతాడు. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే నెత్తిన కిరీటంలో పెట్టుకుంటాడు. తెలియని వాడి చేతిలో పెడితే రంగురాయి అనుకొని వీధిలోకి విసిరేస్తాడు.